ఆకతాయిలు కొన్నిసార్లు వాళ్ళు చేసే పనితో అడ్డంగా బుక్ అయితే మాత్రం సీన్ మామూలుగుండదు. ఇక వీళ్ళు చేసే ఆకతాయి పనులకు అమాయకులు బలవుతుంటారు. ఇదే విధంగా ఓ ఇద్దరు యువకులు ఏదో చేసి ఊరి జనాన్ని భయపెట్టడానికి పెద్ద స్కెచ్ వేశారు. అది వర్కౌట్ కూడా అయ్యింది. వాళ్ళు చేసిన పనికి పాపం ఊరు మొత్తం భయపడిపోయింది. చీకటి అయితే చాలు ఇంటి తలుపులు వేసుకొని ఉండేవాళ్ళు ఊరి జనం. అంతేకాదు చీకట్లో ఇంటి గడప కూడా దాటేవారు కాదు. ఇక ఆ గ్రామంలో ప్రజల భయాందోళనతో రంగంలో దిగిన పోలీసులు మొత్తానికి ఆ భయాన్ని సృష్టించిన ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంతకీ వాళ్ళు చేసిన పనేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇద్దరు యువకులు శునకానందం కోసం ఊరి ప్రజలను ముప్పుతిప్పలు పెట్టారు. తీవ్ర భయాందోళనకు గురిచేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ముజాఫర్ నగర్లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే షోయాబ్, సాకీబ్ అనే ఇద్దరు యువకులు తమకున్న పనికి మాలిన తెలివితేటలతో ఊరి జనాన్ని భయపెట్టాలని అనుకున్నారు. దానికోసం పెద్ద స్కెచ్ వేశారు. పావురాలకు ఎల్ఈడి లైట్లు కట్టి రాత్రి సమయంలో వాటిని గాల్లో వదిలారు. అవి కాస్త డ్రోన్లు అంటూ భయపెట్టారు. దీంతో గ్రామస్తులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అలాగే రోజు గ్రామంలో ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన జనం ఆ డ్రోన్లతో ముప్పుందని, అవి పేలుతాయని, ప్రాణాలు పోతాయని హడలెత్తిపోయారు. ఆ భయం కాస్త చుట్టుప్రక్కల గ్రామాలకు పాకింది. చీకటి పడితే చాలు డ్రోన్లు ఎక్కడొస్తాయని భయంతో వణికిపోయారు. ఇళ్లకు తలుపులు వేసుకొని ఉన్నారు. అయితే ఆ విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు సమగ్ర విచారణ చేసి అవి డ్రోన్లు మాత్రం కాదని ఎక్కడో తేడా కొడుతుందని అనుమానించారు. ఆ యాంగిల్లో విచారణ చేయడం మొదలెట్టారు. రాత్రిపూట ఆకాశంలో మెరుస్తున్న ఆ లైట్లన్నీ అడవుల వైపు వెళ్లడాన్ని గమనించిన పోలీసులు పక్షులకు లైట్లు కట్టి ఉంటారని నిర్ధారించుకున్నారు. ఇక ఈ కోణంలో విచారించగా ఆకతాయిలు రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు చిక్కారు. దీంతో వారందర్నీ అదుపులో తీసుకున్నారు. అయితే పావురాల కాళ్లకు చిన్న టార్చ్ లైట్లు, ఎల్ఈడి లైట్లు కట్టి రాత్రిపూట వదులుతున్నట్లు వారు అంగీకరించారన్నారు. వెంటనే వాటిని ప్రజలు దూరం నుంచే చూసి డ్రోన్లని భావించారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 2 పావురాలు, ఒక పంజరం, ఎరుపు, ఆకుపచ్చ ఎల్ఈడి లైట్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీసు బృందానికి 20,000 రివార్డు ప్రకటించారు.